బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. కృష్ణా జిల్లా పర్యటనకు వైసీపీ అధినేత జగన్ బయలుదేరారు. మోంతా తుఫానుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. రైతులతో జగన్ మాట్లాడుతున్నారు. ఇక జగన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, జగన్ పర్యటనకు సంబంధించి కూడా మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? మోంతా తుఫాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల్ని పరామర్శించేందుకు, సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ చందు, మొత్తానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు ప్రాంతంలోని రామరాజపాలెం దగ్గరకు రాబోతున్నారు. విజువల్స్ చూడొచ్చు. ఏదైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా ఇక్కడ కృష్ణా జిల్లా మోంతా తుఫాను కారణంగా కొన్ని వేల ఎకరాల పంట ఏదైతే నీట మునిగిన పరిస్థితి ఉంది. ఏదైతే తుఫాను కారణంగా కొన్ని వేల ఎకరాలు హెక్టార్లలో పంట నష్టపోయారు రైతులు. ఈ నష్టపోయినటువంటి రైతులను అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పరామర్శించడానికి తాడేపల్లి నివాసం నుంచి ఇప్పటికే ప్రారంభమయ్యారు. ఏదైతే పటమటలో, విజయవాడలోని పటమట ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. అక్కడ జిల్లా అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో అక్కడ చాలా ఘనమైనటువంటి స్వాగతం లభించింది. అయితే ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే ఇక్కడ రైతులు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రాంతాన్ని సందర్శించే చోటు ఏదైతే ఉందో ఇప్పుడు రైతులతో ముఖాముఖి అక్కడే మనం ఉన్నాం. ఆ ప్రాంతంలో విజువల్స్లో చూడొచ్చు, రైతులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇక్కడ పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు అంటే తుఫాను కారణంగా ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎవరెవరికి నష్టం జరిగింది, ఇలా రైతులతో నేరుగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. పూర్తిగా కూడా చూడొచ్చు, పంట అంతా కూడా పక్కకు పడిపోయిన పరిస్థితి కనపడుతుంది. అన్నదాత తన రక్తాన్ని చెమటగా మార్చి అదేవిధంగా మొత్తాన్ని కూడా తీసుకుని వచ్చి ఈ పంట రూపంలో పెడితే పంట ఇలాంటి అకాలమైనటువంటి తుఫాను కారణంగా కూడా ఒక్కసారిగా కూడా నష్టపోయినటువంటి నేపథ్యంలో మరి దీన్ని ఇప్పటికే ప్రోటం ప్రభుత్వం ఆదుకునేటువంటి ప్రయత్నంలో ఉంది. అయితే ఈ నష్టపోయి అదేవిధంగా పరామర్శించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులను వారి ఇబ్బందులు తెలుసుకుని వారికి అండగా నిలవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే అటు పార్టీ శ్రేణులు మాత్రం చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు జగన్మోహన్ రెడ్డికి సిద్ధమయ్యారు. పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో నియోజకవర్గ సమన్వయకర్తలు ఆయా ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికేందుకు ఇటు ఉయ్యూరు బైపాస్ మీదుగా పామారు అదేవిధంగా పెడన చేరుకుంటారు. ఇప్పటికే పెడన్లో చాలా భారీ ఎత్తున పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తర్వాతనే లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా పెద్ద ఎత్తున భద్రత అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పర్యటనకు సంబంధించి కూడా ఈ పర్యటన అంటే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులతో మాట్లాడినటువంటి తర్వాత ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియాతో కూడా మాట్లాడతారు. మాట్లాడినటువంటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించి అదేవిధంగా స్పందించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.